హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ యుగాది శుభాకాంక్షలు. మనకి నూతన సంవత్సరం అంటే జనవరి 1 అనుకుంటారు కదండి. ఉగాది స్పెషల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ ఉగాది పచ్చడి. అది కావాల్సిన ఐటమ్స్ చేసుకునే విధానం ఈరోజు మీకు చూపిస్తున్నాను, చూడండి. కావాల్సిన ఐటమ్ చింతపండు నానబెట్టి గుజ్జు తీసింది. అండ్ ఘాటు కోసము అందరూ కారం వాడతారండి, కారం కాదండి వాడాల్సింది. మిరియాలు అండ్ ఉప్పు కలిపి పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకుంటే ఘాటు కోసము వేప పూత, అరటిపళ్ళు, మామిడికాయ. అంటే మామిడికాయ అందరూ పెద్దవి తీసుకుంటారండి, పెద్దవి కాదండి. పెద్దవి తీసుకుంటే బాగా పులుపు వస్తాయి. లేతయ్యే తీసుకోవాలి, అంటే పిందెలు వగరగా ఉంటాయి. సో ఉగాది పచ్చడికి అసలు చిన్నవి వగరకాయలు ఇవే వాడతారండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు. తీపి కోసము బెల్లం తురుము. వీటన్నిటికీ ఇంకా టేస్ట్ రావాలి, గుజ్జుగా చిక్కగా రావాలంటే తేనె. ఓకేనా? సో ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. చూడండి, చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నది ఇట్లా మెత్తగా పిసికి గుజ్జు తీసేసుకోవాలంటే. ఓకే, ఘాటు కోసము మిరియాలు, సాల్ట్ కలిపి నూరుకున్నాం కదా, ఆ పొడండి ఇది. చూడండి, వేసేసుకున్నాం. తీపి కోసము బెల్లం, వగర కోసము మామిడికాయ పిండి ముక్కలు. పెద్ద కాయలు బాగా పులుపు వస్తాయండి, అసలు అవి వాడకూడదు. వగర కోసం అనేది మనం పిండిలే వాడుకోవాలి. సో ఇది ఇప్పుడు అన్నిటికన్నా మించినది ఉగాది స్పెషల్ వేప పూత. సో వేప పూత మనము తీసుకొని ఇలా చేతిలో వేసుకొని ఇలా కొంచెం లైట్గా నలిపితే రెక్కలు ఊడిపోతాయండి. సో ఇలా పొడి రెక్కలు పడతాయి, దాన్ని మనం వేసుకున్నాం ఉగాది పచ్చట్లో. ఓకే, ఇప్పుడు తేనె పోద్దాం. దీనికి గుజ్జుదనం కోసము చిక్కగా ఉండడానికి. చాలామంది తేనె అయితే వాడరండి, సో నేను వాడుతున్నాను. ఓకే, ఇప్పుడు కలిపేద్దాం. ఈ మధ్యకాలంలో ఇంకా కొంచెం వెరైటీగా అయితే శనగపప్పు నానబెట్టింది కూడా వేసుకుంటున్నారండి. సో మనం కూడా కొంచెం వేసుకుందాము ఇలాగా. ఇంకా గుజ్జుగా కోసమైతే అరటిపండు చక్కగా తురిమేసి మెత్తగా చేసి దీంట్లో వేసుకోవచ్చండి. ఎలా అంటే నేను ఇది కూడా వేస్తున్నాను, అరటిపండు కూడా. చూడండి, ఇలా సన్నగా ముక్కలు కొంచెం కొంచెం కట్ చేసేసి ఇలా అన్నమాట. అన్ని రకాలు ఉప్పు, కారం, పులుపు అన్నీ కలిపితేనే ఉగాది స్పెషల్ అండి. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినాం కాబట్టి అన్ని బాధలు పోయి లైఫ్లో అందరికీ తీపి గుర్తుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అన్నీ పెట్టుకుంటూ ముందుకు పోతూ అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ. ఓకే అండి, ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, సో ఉగాది పచ్చడి. ఓకేనా? బాయ్.